Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేనతో మైండ్ గేమ్లో టీడీపీ సక్సెస్ అయినట్లే. రాజకీయ ప్రత్యర్థులతో టీడీపీ మైండ్ గేమ్ ఆడడంలో దిట్ట. ఇందుకు బలమైన మీడియా వ్యవస్థ కూడా టీడీపీ చేతిలో ఉంది. దీంతో ప్రత్యర్థుల్ని బదనాం చేయాలని భావిస్తే దానికి తగ్గట్టు టీడీపీ ఎలాంటి వ్యూహాల్ని రచిస్తుందో అందరికీ తెలిసిందే. అయితే భాగస్వామ్య పక్షమైన జనసేనతో టీడీపీ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. దీనికి స్థానిక సంస్థల ఎన్నికల్ని టీడీపీ అవకాశంగా తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఉంటాయని, ప్రతి చోట గెలవాలని ఆయన తేల్చి చెప్పారు. అధికారంలో ఉన్నోళ్లు ఆ మాత్రం ఆదేశాలు ఇవ్వకపోతే ఎలా? స్థానిక సంస్థల ఎన్నికలలో ఎప్పుడైనా ఎక్కడైనా అధికారంలో ఉన్న వారికి సానుకూలత ఉంటుంది. రానున్న రోజులలో ఏపీలో కూడా అలాంటి ఫలితాలే వస్తాయి. ఇప్పుడు ఇదే కారణం. టీడీపీ, జనసేన పార్టీ నేతలు ఎక్కువ స్థానాలలో తాము పోటీ చేయాలన్న డిమాండ్ను పెంచుతోంది. అధికారంలో ఉండడంతో గెలుపు ఖాయమనే ధీమాలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఊహల్లో తేలిపోతున్నారు. దీంతో బరిలో తామంటే తామే ఉండాలనే పట్టుదలతో ప్రధానంగా టీడీపీ, జనసేన నాయకులున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లనే విషయమై స్పష్టత ఇచ్చారు. టీడీపీ 80%, జనసేన 15%, బీజేపీ 5% సీట్లలో పోటీ చేస్తుందని ఆయన స్పష్టత ఇచ్చారు. దీంతో జనసేన వైపు నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ పల్లకి మోసి అధికారంలోకి వచ్చామని, ఇప్పుడు కూడా అదే పని చేయాలంటే ఎలా అని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. 15% సీట్లపై జనసేన నాడిని టీడీపీ పట్టి చూసింది. ఓహో, వ్యతిరేకత వస్తుందన్న మాట అనే అభిప్రాయానికి టీడీపీ వచ్చింది. జనసేనకు లోకేష్ కేటాయించిన సీట్లపై ఆ పార్టీకి చెందిన కీలక నాయకుడు మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. సార్వత్రిక ఎన్నికలలో సీట్ల కేటాయింపు ఫార్ములానే స్థానిక సంస్థలలో అంటే కుదరదని తేల్చి చెప్పారు. టీడీపీ లక్ష్యం నెరవేరడంతో సీఎం చంద్రబాబు రంగప్రవేశం చేశారు. టీడీపీ ముఖ్య నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ పార్టీ ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుందన్న అంశంపై తమ పార్టీ నాయకులెవరూ మాట్లాడొద్దని ఆదేశించారు. అనవసర చర్చకు తావిచ్చేలా ఏ ఒక్కరూ వ్యవహరించకూడదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ పార్టీ ఎన్నెన్ని స్థానాలలో పోటీ చేస్తాయన్న చర్చ ఇప్పుడు అప్రస్తుతమన్నారు. ఆ అంశాన్ని కూటమి పార్టీల అగ్రనాయకత్వాలు చూసుకుంటాయన్నారు. ఏ పార్టీ ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుందో చెప్పిన వ్యక్తి సామాన్యుడు కాదనే సంగతి చంద్రబాబుకు తెలియదా? టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై స్పష్టత ఇచ్చారు. నిజంగా చంద్రబాబు మందలించాల్సి వస్తే నారా లోకేష్పై ఆగ్రహం వ్యక్తం చేయాలి. కానీ ఆ పని చేయకపోవడాన్ని గమనించాలి. ఎవరూ మాట్లాడొద్దని గుంపులో గోవింద అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడారు. ఏది ఏమైతేనే 15% సీట్లపై జనసేన స్పందనను టీడీపీ తెలుసుకుంది. ఇకపై అందుకు తగ్గట్టు వ్యూహాల్ని టీడీపీ నాయకత్వం రూపొందించనుంది. ఒక్కటైతే నిజం, తన పార్టీని బలహీనం చేసుకునే పని టీడీపీ ఎప్పటికీ చేయదు. ఇతరుల్ని బలహీనపరిచి వాటి పునాదులపై టీడీపీ బలపడడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎక్కడైనా బావే కానీ వంగతోట దగ్గర కాదనే సామెత చందాన ఎన్నికలలో సీట్ల విషయం దగ్గర మాత్రం టీడీపీ తగ్గే పరిస్థితే ఉండదని ఆ పార్టీ నాయకులు తెగేసి చెబుతున్నారు.